హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 45 చూసే ముందు పార్ట్ 44 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అత్త కూడా దాని వైపు సీరియస్గా చూసి, నేను ఆల్రెడీ చెప్పాను మార్చమని, వచ్చి మార్చుకుంటావా, ఎగ్జామ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావా అని సీరియస్గా అంది. అది ఏడుపు ముఖం వేసుకొని కొంచెం పొడవున టీషర్ట్ వేసుకుంది. నేను దాన్ని చూసి ఒక సైడ్ స్మైల్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళా. ఆ రోజు ఎగ్జామ్ హాల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దాని చేతిలో 4 రోజెస్, ఒక గిఫ్ట్ బ్యాగ్, కొన్ని చాక్లెట్స్ చూశాను. రోజు దాంతో మాట్లాడేవాడు. ఏదో సొల్లు చెప్తూ వస్తూ ఉంటే ఇది వాడిని చూసి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ బాక్స్, రోజెస్, చాక్లెట్స్ అన్నీ ఫ్రంట్ సీట్లో పెట్టి మళ్ళీ వాడి వైపు తిరిగి 10 నిమిషాలు మీటింగ్ పెట్టింది. అప్పటి వరకు ఇయర్ పోడ్స్ పెట్టుకున్న నేను వాళ్ళ డిస్కషన్ వినలేదు. ఆ తర్వాత అవి ఆఫ్ చేస్తే వాడు, మనం ఒకే కాలేజ్లో జాయిన్ అవుదాం ఇంటర్ అని అంటూ ఉంటే వినపడి వాడి వైపు చూశాను. తర్వాత దాన్ని చిటిక వేసి పిలిచాను. అది నా వైపు కేర్లెస్ లుక్ ఇచ్చి నేను కొంచెం గట్టిగా పిలిచేసరికి ఏంటి అంటే నా పక్క సీట్లో ఉన్నవి చూపించి ఏంటివి అన్నాను. అది ఎగ్జామ్లో చూపించానని నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని అంది. రోజెస్ చూడగానే ఏదో డౌట్ వచ్చింది. పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ చూసి నా డౌట్ నిజమో కాదో క్లారిఫై చేసుకోవడానికి దాన్ని పిలిచి ఓపెన్ చేయవే అని అన్నాను. అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాను బావా అని అంటే ఇక నేనే ఓపెన్ చేశా. అందులో తాజ్మహల్ ఉంది. అప్పట్లో తాజ్మహల్ అంటే లవ్కి సింబల్ అని ఐడియా అయితే ఉంది. నేను దాని ముఖం వైపు సూటిగా చూస్తూ, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా అన్నాను. నైనా ముఖం అంతా వింతగా పెట్టి లవ్వా అంటే అంది. నేను మరి తాజ్మహల్ ఇస్తే ఎందుకు తీసుకున్నావు? తాజ్మహల్ ఇస్తే లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేసినట్టే, తీసుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పినట్టే అని అన్నాను. కావాలంటే వాడిని కూడా అడగమన్నా. అది వాడి వైపు చూసి అవునా అంటే వాడు తల నిలువుగా ఊపేసరికి ఆ గిఫ్ట్ వాడి మొహం మీద వేసి వాడి చెంపలు వాయి కొట్టింది. నేను వెనక నుంచి చేతులు కట్టుకొని జరిగేదంతా చూసి ఆ రోజ్ ఫ్లవర్స్, చాక్లెట్స్ కూడా ఇచ్చేస్తా అంటే అది నా చేయి పట్టుకొని బావా బావా ప్లీజ్, వాడికి అన్ని ఎగ్జామ్స్ చూపించింది ఈ చాక్లెట్స్ కోసమే అని అంది. నేను దాన్ని సీరియస్గా చూసి ఆ చాక్లెట్స్ కూడా వాడికి ఇచ్చేసి వాడి తల మీద చేయి వేసి, నీకు వీటికి ఇంకా ఏజ్ ఉందిరా, చదువుకో, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచిద్దు కానీ అని అన్నాను. ఎందుకంటే వాడిని చూసి నాకు వాడిని ఏమీ అనాలనిపించలేక అందుకే స్మూత్గా చెప్పాను. పాపం అప్పటికే అది కూడా కొట్టిందిగా, బుగ్గ బాగా వాచిపోయింది. నేను అంత స్మూత్గా చూసి చెప్పగానే మా దెయ్యానికి ఇంకా కోపం వచ్చి నా వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది. ఒక రీజన్ అదైతే, ఇంకొక రీజన్ వాడి చాక్లెట్స్ వాడికి ఇచ్చేసాను కదా, అందుకే సీరియస్గా కార్లో కూర్చుంటే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక జనరల్ స్టోర్స్ దగ్గర ఆపి లోపలికి వస్తావా అని అంటే అది ముఖం తిప్పేసుకుంది. ఇక నేనే వెళ్ళి చాలా చాక్లెట్స్ కొని తీసుకొచ్చి దాని ఒడిలో వేశాను. అప్పుడు కానీ నవ్వు రాలేదు దాని ముఖంలో. దాని 10th ఎగ్జామ్స్, నా ఫైనల్ డిగ్రీ ఎగ్జామ్స్ 2 అయిపోయాయి. నానమ్మ ఏజ్ అయిపోవడంతో హెల్త్ బాగాలేదని, ఆ టైంలో నానమ్మ ఆఖరి కోరికగా నాకు దానికి పెళ్లి చేయమని అడిగింది. నా ఏజ్ పర్వాలేదు, 20-21 ఉంటాయి, కానీ అది మరీ 16 ఇయర్స్ పిల్ల కదా, నాకు ఇష్టం లేదని చెప్పా. కావాలంటే ఒక 3 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను. కానీ నాన్నమ్మ హెల్త్ అస్సలు బాగా లేకపోవడంతో మా కాలంలో చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేసేవారు. కావాలంటే ఇప్పుడు వీరిద్దరికి పెళ్లి చేసి విడివిడిగా ఉంచండి, నా కళ్ళతో వీళ్ళిద్దరి పెళ్లి చూడాల్సిందే, అదే నా ఆఖరి కోరిక, తీర్చండిరా అని నాయనమ్మ బాగా బాధపడింది. నాన్నమ్మ బాధ చూడలేక నేను సరే మీ ఇష్టం, నాకు దాన్ని చేసుకోవాలంటే ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పాను. నా అభిప్రాయం ఏదో చెప్పాను, కానీ అది ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం భయంగానే ఉంది. ఇంట్లో వాళ్ళు దాని అభిప్రాయం అడగడానికి సిద్ధమయ్యారు. నేను ఇష్టం లేదని చెప్తుంది అనుకున్నా, కానీ అది మాట్లాడిన మాటలతో దాని మీద విరక్తి కలగడానికి కూడా మొదటి అడుగు ఆ మాటలే అవుతాయని అనుకోలేదు.
ఇంట్లో వాళ్ళంతా ఇలా అనుకుంటున్నామని దానికి చెప్పడంతో అది వాళ్ళందరి మీద ఇంతెత్తున లేచింది. పోయి పోయి వాడికిచ్చి చేద్దాం అనుకుంటున్నారా? వాడిని చేసుకొని నేనేం చేయాలి? వాడికి ఓసిడి, నలుగురిలో కలవలేడు, నన్ను కూడా బయటకు తీసుకురాకుండా ఇంట్లో పెట్టి తాళం వేస్తాడు. వాడి టార్చర్ మామూలు టార్చర్గా ఉండదు. వాడికి కావాల్సినది మనిషి కాదు, ఒక అందమైన డాల్. నీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని కరెక్ట్గా చూసుకుంటాడు. అంతకు మించి వాడికి మనుషులు అవసరం లేదు అని వయసుకు మించిన డైలాగులు వేసింది. ఇంతకీ ఏమంటావే అని అడిగేసరికి వాళ్ళందరితో ఎవడినైనా చేసుకుంటాను కానీ వాడిని మాత్రం చేసుకోను. నా జీవితంలో నాకు ఇష్టం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది వాడు మాత్రమే. వాడి పేరు చెప్తేనే నాకు ఎక్కడ లేని చిరాకు వస్తుంది. నాకు వాడైతే వద్దు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. దానికి నాకు చిన్న చిన్న గొడవలు అనే తప్ప అంత శత్రుత్వం లేదు అనుకొని నా మనసులో దాని మీద పెరుగుతున్న ఇష్టం గురించి చెప్దామని అనుకునే లోపే ఆ దన్న మాట నా మనసుని శాంతం ముక్కలు చేసేసింది. ఆ రోజు రాత్రి మమ్మీ డాడీకి మాత్రమే చెప్పి కనీసం అత్త వాళ్ళకి కూడా చెప్పకుండానే నేను లండన్ ఫ్లైట్ ఎక్కాను. దేశం విడిచి వెళ్ళిపోతున్నాను అన్న మాటే కానీ నా మనసులో లేదు. అసలు మనసే బాగాలేదు. కళ్ళు మూసి సీట్కి తల వెనక్కి వాలిస్తే నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. నా జీవితంలో నేను ఏడ్చిన సందర్భాలు అంటే నాకు పెద్దగా గుర్తులేదు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏడ్చింది మూడు సార్లు. 1 అది హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, 2 దాని మెచ్యూర్ ఫంక్షన్ రోజు దానికి పెళ్లి చేస్తున్నారేమో అనుకొని, ఇంకోసారి ఈరోజు. నిజమే, దాని ప్రతి విషయంలో నేను స్ట్రిక్ట్గానే ఉండేవాడిని. అలా అయినా ఉంటే మాట వింటుంది, హైజీన్గా ఉంటుంది అని. దాని హెల్త్ కండిషన్కి అది ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. దానికి జరిగిన సర్జరీ చిన్నది కాదు. జీవితాంతం దాన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి. అలాంటప్పుడు నేను కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటే తప్పేముంది? మామకి దాని మీద అతి ప్రేమ కావడంతో అది ఏం చేసినా వదిలేస్తాడు. మామని దాన్ని భరించలేక అత్త వదిలేస్తుంది. నాన్న తమ్ముడు కనిపించరు కానీ మమ్మీకి కూడా దాని మీద ప్రేమతో అది ఏం చేసినా ఒక మాట అనేవాళ్ళు కాదు. కానీ ఆ చిన్న చిన్న విషయాలు ఎక్కడ రేపొద్దున పెద్దగా అయిపోయి వాటి వల్ల తన లైఫ్లో అది ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తే అప్పుడు అది ఎంత సఫర్ అవుతుందో అని భయపడి నేనే స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఆ స్ట్రిక్ట్నెస్ దాని మనసులో నా పట్ల అంత నెగిటివ్ ఫీలింగ్ రైజ్ చేస్తుందని అనుకోలేకపోయాను. అలా అనుకోగానే చాలా కష్టంగా అనిపించింది. అయినా తప్పైతే ఖచ్చితంగా నా వైపు లేదు. అది నార్మల్ ఆడపిల్లల్లా ఉంటే నేను చూసి చూడనట్టు వదిలేసేవాడిని. బట్ పుట్టడంతోనే చాలా కాంప్లికేషన్స్తో పుట్టింది. దానికి ఏమవుతుందోనని ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు దాని హెల్త్ గురించి మాకు టెన్షన్ తగ్గించుకోవడానికి నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండి పెట్టే కండిషన్ తప్పు లేదని నా నమ్మకం. కాబట్టి నేను ఇప్పటి వరకు ఉన్నది, బిహేవ్ చేసింది అన్నీ ఈ రోజుతో డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇక నుంచి దాని మొహం కూడా చూడకూడదు అనుకున్నా. ఒకవేళ చూసినా దాని గురించి నేను పట్టించుకోకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాను. దాని మీద కోపం అంతా నా ప్యాషన్ మీదకి ఇష్టంగా డైవర్ట్ చేసుకొని 4 ఏళ్ల పాటు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకొని 4 సంవత్సరాల తర్వాత ఇండియాలోకి అడుగుపెట్టాను. కానీ నేను ఎంత వద్దు అనుకున్నా నా మనసు మాత్రం దానికోసం వెతుకుతోంది. అది రాదు అని తెలిసి ఎందుకు వెతుక్కోవడం అని లైట్ తీసుకున్నా. మమ్మీ డాడీ రిషి ముగ్గురు వచ్చారు. నన్ను రిసీవ్ చేసుకున్న తర్వాత కార్ నేరుగా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇటు ఎక్కడికి మమ్మీ అని అంటే మమ్మీ నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళేసరికి అర్థమైంది మామకి 2nd టైం హార్ట్ అటాక్ వచ్చిందని. మొదటిసారి నేను లండన్ వెళ్ళిన నెక్స్ట్ రోజే వచ్చిందని. అది విన్న తర్వాత సీట్లో అలా అతుక్కుపోయాను. మా మమ్మీ, ఇప్పుడు టెన్షన్ పడకు, మామకి సర్జరీ కూడా అయిపోయింది, ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు, కాకపోతే జర్నీ సేఫ్ కాదని చెప్పి వద్దన్నాము, అందుకే మామకు నీ మీద బెంగగా ఉందని తీసుకొచ్చాను అని అంది. ఇక నాకు ఏడుపు ఆగలేదు. వెంటనే మామ దగ్గరికి వెళ్ళిపోయి మామను గట్టిగా పట్టుకున్నా, చిన్న పిల్లాడిలా. నా హార్ట్ బీట్ని విని మామ నేను లోపల ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకొని ఏం కాలేదు అన్నట్టు వెన్ను నిమ్ములుతూ ఉంటే, ఎలా జరిగింది మామ
అని నెమ్మదిగా అడిగాను. నా గొంతు విని దాని రూమ్లో నుంచి తల ఒక్కటే బయటకు పెట్టి చూస్తూ ఉండడం నాకు కనిపించినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అంత దూరం నుంచి వచ్చినా అది కనీసం ఎదురొచ్చి పలకరించలేదు అని అస్సలు పట్టించుకోకూడదు అని అనుకున్నా. అత్త ఒడిలో కాసేపు పడుకున్నాక అమ్మ నయనని పలకరించి పోరా అని అంది. నేను అత్త అమ్మ వైపు సీరియస్గా చూసి, నేను అంత దూరం నుంచి వస్తే అది వచ్చి పలకరించాలా, నేను పలకరించాలా అని క్వశ్చన్ వేస్తే డాడీ అడుగుందిలే వెళ్ళు అని అనడంతో వాళ్ళందరి మాట తీసి పారేయలేక విసుగ్గా అక్కడి నుంచి దాని గదిలోకి వెళ్ళేసరికి అది నన్ను చూసి గబగబా పడుకుంటోంది. దీనికి చాలా ఎక్కువైంది అని అనుకుంటూ నేను ఏయ్ అన్నా. అది కళ్ళు రెండు మిటకరించి పక్కనే ఉన్న స్పెట్స్ తీసి కళ్ళకు పెట్టుకొని బ్రైట్ స్మైల్తో హాయ్ బావా అంది. ఆ క్షణం దాని స్మైల్ నిజంగా ప్యూర్గా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత చూశాను ఆ నవ్వుల ప్యూరిటీని. దగ్గరకు వెళ్ళి మంచం మీద దాని పక్కనే కూర్చున్నా. మరి ఏమైందో గట్టిగా ఔచ్ అని అరిచింది. ఏమైందే అంటే ఏమీ లేదని ఒక ఫేక్ స్మైల్ ఇచ్చింది. నాకు ఏదో డౌట్ కొట్టి ఒంటి మీద బెడ్షీట్ తీసి చూస్తే చేతికి కట్టి ఉంది. మొహం మీద గడ్డం దగ్గర చిన్న చిన్న స్క్రాచెస్, ఒళ్ళంతా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఒక చెంపకి బలంగా గాయమైంది. అవన్నీ చూసిన నాకు ఒక్కసారిగా కోపం వచ్చి దాని బుగ్గ మీద ఖాళీగా ఉన్న ప్లేస్లో చిన్నగా ఒకటి వేసి ఏమైంది అని అరిచాను. కానీ మరోసారి నా కన్నీళ్లు చేరాయి. ఈసారి దాని ముందే. అది నా కన్నీళ్ళు చూసి కంగారుగా నా చెంప మీద చేయి వేయబోతే నేను ఒక్కసారిగా దాన్ని హత్తుకొని జాగ్రత్తగా ఉండవే అంటే ఎందుకు వినవే అని బొంగురుపోయిన గొంతుతో అడిగితే మొదటిసారి అది పాజిటివ్గా నాకు రిప్లై ఇచ్చి ఇకపై ఉంటానే బావా అని నా చుట్టూ చేయి వేసింది. అలా ఎప్పుడు నిద్రపోయామో తెలియదు. అలా నేను పడుకుంటే అది నా గుండెల మీద ఉంది. ఎంతసేపు అయిందో తెలియదు. అమ్మ నన్ను కన్నయ్య లేరా అని లేపుతూ ఉంటే జర్నీ టైర్డ్నెస్ వల్ల కళ్ళు బాగా మండుతూ ఉంటే కొంచెం తెరిచి వాట్ మామ్ అంటే అమ్మ కళ్ళతోనే నన్ను చూపించింది. నాకు కూడా లెఫ్ట్ హ్యాండ్ అంతా బరువు తెలుస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూసేసరికి నా కాలర్ పిడికెట్లో గట్టిగా బిగించి పట్టుకొని ఆదమరిచి నిద్రపోతోంది. ఆ మొహం చూసి మనసు గతి తప్పుతూ ఉన్నా దాని మనసులో నా స్థానం మహా అయితే బావకు మించి ఉండదని తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వెంటనే అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అవ్వడంతో ఏదో ఫెస్టివల్ ఉందని మమ్మీ షాపింగ్కి తీసుకువెళ్ళింది. అలా మమ్మీ నేను ఇద్దరు షాపింగ్కి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటైపోయింది. ముందు దానికి కొన్నాకే మాకు కొనుక్కోవడం. అదే అలవాటుతో దానికి బట్టలు తీస్తూ ఉంటే అక్కడ ఉన్న గ్రీన్ అండ్ మెరూన్ కలర్ లెహెంగా నాకు చూడగానే బాగా నచ్చింది. దానికనే తెలుసు కాబట్టి అది తీసిచ్చాను. మాతో అత్త కూడా షాపింగ్కి రావడంతో దానికి అది బాగుంటుందని అత్త తీసేసుకుంది. అయితే నేను బేబీ పింక్ అండ్ గోల్డెన్ కలర్ లెహెంగా ఇంకొకటి తీశాను. ఇది మేము తీసుకున్నట్టు. అలా షాపింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తని డ్రాప్ చేయడానికి. మామ ఇంట్లో న్యూస్ చూస్తూ ఉంటే అప్పుడే అది అలసిపోయి వచ్చింది. ఇదేంటి కాలేజీకి వెళ్ళి ఇంత అలసిపోయి వచ్చింది అనుకున్నా నేను. అత్త అమ్మ ఇద్దరు దానితో మా మాట విని శుభ్రంగా చదువుకో, నీకు తిప్పలెందుకు అని అంటే అది చిన్న నవ్వు నవ్వింది. నాకు అర్థం కాక ఏమైంది అని అడగడంతో అమ్మ అత్త అది స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే ఫిట్స్ వచ్చి దానికి యాక్సిడెంట్ అయిందని తెలిసి అందరూ ఆగమేఘాల మీద హాస్పిటల్కి వెళ్ళారంట. ఆ యాక్సిడెంట్లో అది స్కూటీ మీద నుంచి పడిపోవడంతో దానికి రైట్ సైడ్ హ్యాండ్ బోన్ దగ్గర ఫ్రాక్చర్ కావడంతో రాడ్ వేశారు. అదే యాక్సిడెంట్లో దవడకి గట్టిగా దెబ్బ తగలటంతో లోపల దంతాలన్నీ కదిలి ఊడిపోయాయంట. అవి స్పృహలోకి వచ్చాక వేస్తామన్నారట. చిన్నప్పటి నుంచి అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పటికే ఐ సైట్ సరిగా ఉండదు. టెన్షన్ పడితే ఫిట్స్ వచ్చేస్తుంది. అలాంటిది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అయ్యి రాడ్ వేశారు. నోట్లో పళ్ళు కూడా ఊడిపోయాయని తన కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి మామ ఆలోచించి టెన్షన్తో హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు.
ఆ టైంలో డాడీ వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేయించారు. అయితే మామకి స్పృహ వచ్చినప్పటికీ నయనకి ఇంకా స్పృహ రాకపోవడంతో నయన టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఖర్చుతో కూడుకుందని తెలిసి దాని బదులు సెట్ అయితే తక్కువలో అయిపోతుందని డాక్టర్తో మాట్లాడితే నాన్న వద్దు ట్రాన్స్ప్లాంటేషన్ చేయిద్దామంటే తర్వాత చూద్దామని అమ్మ నాన్న మాట వినకుండా దానికి స్పృహ వచ్చినా వెంటనే సెట్ వేయించారట. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో హాస్పిటల్లో కనుక్కొని తండ్రి కూతురు ఇద్దరూ వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి ఆ అమౌంట్ నాన్నకి సెటిల్ చేసేశారు. ఎందుకన్నా వినలేదు. నాన్న అప్పుడు నేను పరాయి వాడినా అని బాధపడితే వాళ్ళిద్దరూ అలా కాదని నచ్చ చెప్పారు. ఇప్పుడు మావయ్య వర్క్ చేయకూడదు, అందుకే ఇంట్లో ఉంటే అది కొంచెం రికవరీ అయ్యి అది చదువుతున్న డిగ్రీ టూరిజం ఈవెంట్స్ మేనేజ్మెంట్ కావడంతో తన ఫ్రెండ్స్తో కలిసి తక్కువ పెట్టుబడితో ఒక కంపెనీ స్టార్ట్ చేసి 2 ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని మార్కెటింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం అదే చూసుకుంటుందట. మార్నింగ్ కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ ఆఫీస్కి వెళ్తూ చిన్న చిన్న సర్ప్రైజ్ పార్టీస్, బర్త్డే పార్టీస్, చిన్న చిన్న ఈవెంట్స్ కాంట్రాక్ట్స్ తీసుకొని ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేసుకొని అందులో బిజీ అయిందని చెప్పేసరికి నాకు చాలా కోపం ప్లస్ బాధ రెండు కలిపి వచ్చాయి. ఎందుకు వీళ్ళకి మేము ఎప్పుడు పరాయి వాళ్ళలా కనిపిస్తామో నాకు అర్థం కాదు. ఇప్పుడైనా ఇన్ కేస్ నేను ఇవన్నీ మానేసి నువ్వు చక్కగా చదువుకో, ఇంకా నువ్వు పూర్తిగా క్యూర్ అవ్వలేదు అంటే వినే ఛాన్స్ ఉంటుందేమో, నిన్ను నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది కాబట్టి అని ఈ విషయంలో నేను మాట్లాడితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెస్ తగ్గించుకుంటుందేమోనని నేనే మాట్లాడాలి అనుకున్నాను అని చెప్పుకుపోతూ ఉన్నాడు వేద్. మరి ఇప్పుడు వేద్ మాటలన్నీ విన్న నయన మనసు తన గతంలో ఎందుకు అలా బిహేవ్ చేసిందో బయట పెడుతుందా? అది విన్న వేద్ రియాక్షన్ ఏమిటి? షూటింగ్లో నిషి ప్లాన్ అమలు చేయనుందా? దాని రిజల్ట్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.